మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్లో జపాన్ ఫ్యాన్స్కి కిక్ ఇస్తున్నాడు. అక్కడే ఒకరోజు అరడజన్ అవుట్ఫిట్స్తో అందరినీ షేక్ చేస్తున్నాడు. ఏకంగా 350 మంది ఫ్యాన్స్ ఉన్న థియేటర్కు వెళ్ళి అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిక్గా సమాధానం చెప్పాడు. కొరటాల శివ కూడా దేవర 2ని కన్ఫర్మ్ చేశాడు. బేసిక్గా జపాన్లో దేవర 2ని ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేస్తే ఇక రూమర్లకు బ్రేక్ పడాలి. కానీ అక్కడే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగు పెట్టేలోపే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేలా ఉంది. కథ సిద్ధమైంది. ప్రొడక్షన్ హౌస్ కూడా పావులు కదుపుతోంది. ఉగాది తర్వాత డ్రాగన్ సెట్లో తారక్ అడుగు పెట్టబోతున్నాడు. కానీ ఆలోపే అంటే ఈ నెల 31 లేదంటే ఏప్రిల్ 2కి ఏదో పెద్ద ఎత్తునే అనౌన్స్మెంట్ వచ్చేలా ఉంది. ఇదే పాత రూమర్స్కి బ్రేక్ వేసి కొత్త రూమర్లకు కారణమవుతోంది. అది ఎలానో చూసేయండి. దేవర పాన్ ఇండియాను షేక్ చేసి జపాన్లో రిలీజ్ కాబోతోంది. ఇక్కడ 670 కోట్లు రాబట్టి అక్కడ వసూళ్ల వేట మొదలుపెట్టింది. బేసిక్గా ఒక పాన్ ఇండియా మూవీ హిట్ అయిందంటే దాని సీక్వెల్ అంతకు 2-3 రెట్లు వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఎక్కువ. బాహుబలి 2 మూవీ 1850 కోట్లు, పుష్ప 2 1800 కోట్లు, కేజీఎఫ్ 2 మూవీ 1350 కోట్లు రాబట్టాయి. కాబట్టి దేవర 2 ఈజీగా 2000 కోట్లు వసూళ్లు రాబడుతుందని అంచనాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దేవర 2లోనే అసలైన కథ ఉందని దర్శకుడు తేల్చాడు. దేవర 1 ట్విస్ట్ కూడా పార్ట్ 2లోనే తేలుతుంది. కాబట్టి దేవర 2 ఎంత త్వరగా వస్తే అంతగా వసూళ్ల సునామీకి ఛాన్స్ ఉంది. కానీ దేవర 2 విషయంలో కొంత కన్ఫ్యూజన్ పెరిగింది. జపాన్లో ఈ మూవీని ప్రమోట్ చేస్తున్న ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరు దేవర 2 ఉందని తేల్చారు. ఇది నిజంగా భారీ అనౌన్స్మెంటే. కానీ దేవర 2 ఉందన్నంత వరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడు మొదలవుతుందో మాత్రం తేల్చలేదు. కారణం సీన్లోకి జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ రావడమే. తనిప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ సీక్వెల్ తీస్తున్నాడు. అది హార్డ్లీ దసరాలోపు షూటింగ్ పూర్తి చేసుకుంటుందట. సో డిసెంబర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్తో నెల్సన్ మూవీ పట్టాలెక్కించేందుకు నిర్మాత నాగవంశీ వేగం పెంచాడు. ఇక్కడే దేవర 2 విషయంలో కన్ఫ్యూజన్ పెరుగుతోంది. కొరటాల శివ దేవర 2 కథ ఎప్పుడో సిద్ధం చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు. కానీ ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రజెంట్ ఉగాది తర్వాత ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రావడం పక్కా అని ప్రొడక్షన్ టీం తేల్చేసింది. అలా చూస్తే డ్రాగన్ సంక్రాంతికి రావాలి అంటే నవంబర్లోగా షూటింగ్ పూర్తవ్వాలి. అదే జరిగితే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేసే రాక్ స్టార్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అది ఎప్పుడు పూర్తవుతుందో అటుంచితే అదయ్యే వరకు దేవర 2 పట్టాలెక్కకపోతే ఇంత క్యూరియాసిటీ అవరైపోతుంది. ఏదైనా వేడి మీద ఉన్నప్పుడే దాడి చేయాలి అంటారు. సో దేవర్ని డ్రాగన్ తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్తేనే 670 కోట్ల సినిమాకు సీక్వెల్ వస్తే 2000 కోట్ల సీన్ వస్తుంది. అక్కడే కొరటాల శివకి ఎన్టీఆర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితే కనిపించట్లేదు. ఏదేమైనా డ్రాగన్ షూటింగ్ సగం పూర్తయ్యే వరకు నెక్స్ట్ దేవర 2 పట్టాలెక్కుతుందా, రాక్ స్టారే ముందు మొదలవుతుందా తేలే ఛాన్స్ లేదు.